నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎవరు? మీరు గూగుల్లో వెతకకుండా, చాట్ జీపీటీని అడగకుండా టక్కున చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఆయనేమి గుర్తించుకునే విధంగా గుర్తింపు ఉన్నటువంటి పనులు ఏమీ చేయలేదు కాబట్టి, కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మిగిలిపోయాడు కాబట్టి ఆయన పేరు కూడా మీకు తెలియదు. 198 మందికి ఆయన పేరు కానీ ఆయన నియోజకవర్గం కానీ తెలియదు. కానీ నేను చెబుతాను చూడండి. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు బీసీ శాఖ మంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి రామచంద్రాపురం ప్రజలకు కూడా తెలియదు అనుకుంటా ఆయన మినిస్టర్ అని. ఆయన మినిస్టర్ అని తెలుసు కానీ దేనికి మినిస్టర్ అని తెలిసి ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఆమె చాలా గొప్ప కార్యక్రమం చేశారు. అదేంటంటే ఎవరెవరైతే సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ రైల్వే పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నిరుద్యోగులు, వాళ్లకు ఉచితంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఆమె చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమెకు ప్రతిష్టాత్మకమైనటువంటి స్కోచ్ పురస్కారం 2025 వరించింది. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో, ఇంతకీ ఈమె మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. పని చేయాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అది కరువు అవ్వడం వల్లనే కనీసం ఒక జగన్మోహన్ రెడ్డి గారి తప్ప మిగతా వాళ్ళ పేర్లు కూడా గుర్తుండదు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, గ్రూప్స్, రైల్వేస్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించడమైనది. జిల్లాకు ఒక డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని స్థాపించి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ ద్వారా వేలాది మంది నిరుద్యోగుల విజయానికి బాటలు వేయడమైంది. విప్లవాత్మక విధానాలతో బీసీ సంక్షేమ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకు గాను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారం 2025 వరించింది. ఎందుకంటే ఈ బీసీ స్టడీ సర్కిల్స్ లో ఎవరెవరైతే సివిల్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకు వేలుకు వేలు పెట్టి కోచింగ్లకు వెళ్ళలేరు కాబట్టి వాళ్లకు ఉచితంగా ప్రతి జిల్లాకు ఒక డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి ఆ శిక్షణా కేంద్రం ద్వారా వాళ్లకు ఈ ఆన్లైన్ కానీ లేదా ఆఫ్లైన్ విధానాల ద్వారా నాణ్యమైనటువంటి శిక్షణను ఇవ్వడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు విజయానికి బాటలు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమెకు ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారం 2025 వరించింది. సో ఆమె సెప్టెంబర్ 20వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై ఆ అవార్డును కూడా స్వీకరించబోతున్నారు. కాబట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ, మంత్రి అయినప్పటికీ కూడా ఆమె పట్టుదలతో ఆమె ఎప్పుడూ లేని విధంగా ఈ స్టడీ సర్కిల్స్ అని పెట్టి ఎవరెవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో కానీ ఈ గ్రూప్స్ కానీ రైల్వేస్ కానీ ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు చేయుతగా, వాళ్లకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలాగా ఈ ఆఫ్లైన్ విధానం కావచ్చు, ఆన్లైన్ విధానం కావచ్చు, ప్రతి జిల్లాకు ఒక డిఎస్సి సెంటర్ను పెట్టి ట్రైనింగ్ ఇస్తే అందులో చాలా మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి విప్లవాత్మక విధానాలతో బీసీ సంక్షేమ శాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకు ఆమెకు స్కోచ్ పురస్కారం 2025 వరించింది. ఈ నెల 20వ తారీఖున ఢిల్లీలో ఆమె అవార్డును కూడా స్వీకరించబోతున్నారు. కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏందని. గత ప్రభుత్వంలో బీసీ శాఖ మంత్రులు ఎవరు అని చెప్పి ఆ రైల్వేస్ లోనో లేకపోతే గ్రూప్స్ లోనో ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేదానికి కూడా సగం మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఏమి గుర్తు పెట్టుకునేటువంటి పనులైతే చేయలేదు కాబట్టి ఆయన పేరే గుర్తులేదు. కానీ ఆ విధంగా కాకుండా మొదటిసారి మంత్రి అయినటువంటి సవితమ్మ గారు అయితే చాలా వినూత్నంగా ఆలోచించి శిక్షణా కేంద్రాలను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు రావడానికి, విజయం సాధించడానికి బాటలు వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనము ఆంధ్రప్రదేశ్ బీసీ శాఖ మంత్రులు సవితమ్మ గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.